చెప్పండి సిద్ధాంతి గారు, నన్నేం చేయమంటారు? కల్తీ కల్మషం లేని కొబ్బరి నీళ్లతో అభిషిక్తురాలి అవ్వాలి. కొబ్బరి నీళ్లు తల మీద వేసుకోవాలా, తల స్నానం చేయాలా సిద్ధాంతి గారు? కాదు, కొబ్బరికాయను తీసుకుని నీలాంబరి తల మీద కొట్టాలి. అప్పుడు టెంకాయ పగలదు, దీని తలకాయ పగులుతుంది. ఇదేం ప్రాయశ్చిత్తమయ్యా పంతులు? కూర్చొని నీలాంబరి. కూర్చోవే, తర్వాత ఎలాగూ పడుకుంటావు. గబుక్కన అనేసానక్క బయటికి, సారీ. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. అయ్యో నీలమ్మా, కంకణం కట్టించండి. ముందు తలకి కట్టు కట్టించండి. ఏం కాదులే ఆంటీ, నీలాంబరి చాలా స్ట్రాంగ్. ఈ క్షణం నుంచి నియమాలు అమలవుతాయి. దీక్ష మొదలైంది. శివశంకర, అఖిలాండేశ్వరి, మీరిద్దరూ గుడికి వెళ్లి ఈ ముడుపు కట్టి మనసులో కోరికను నివేదించండి. అలాగే అమ్మా పార్వతి, కలశం తీసుకుని నువ్వు నా వెంట దేవేంద్రుడి గదికిరా. అదెందుకు? నీలాంబరిని తీసుకెళ్ళండి. నీలాంబరి అమ్మవారి సహస్రనామాలు పఠించాకే ఇక్కడి నుంచి కదలాలి. తీసుకోమ్మా. ఐశ్వర్య ఆంటీ, మేము గుడికి వెళ్ళొస్తాం. అలాగే ఆంటీ. పద. నీలమ్మా, 1000 నామాలు చదివితే నోరెండిపోతుంది. ఎవరు చూడనప్పుడు కొబ్బరి నీళ్లు తాగే. ఎక్కడ చూసినా ఇంట్లో సీసీ కెమెరాలున్నాయి. వ్రతభంగం చేస్తే ఆంటీ చంపేస్తుంది. బొప్పి కట్టిందేమో, నొప్పిగా ఉందా? కొన్ని చెప్పుకోరాదా ఆంటీ? అనుభవించాల్సిందే. నువ్వు వెళ్ళు. ఆ అక్షంతలతో నన్ను ఆశీర్వదించండి పెద్దబాబు గారు. మీ ఆరోగ్యం బాగుండాలని, మీరు మళ్ళా మహారాజు లెక్క ఉండాలని ప్రత్యక్ష దైవమైన మిమ్మల్ని కోరుకుంటున్నాను.
దీక్ష చేయడానికి ఎన్ని నియమాలున్నాయో అవెంత కష్టమో నేను ఊహించగలను పార్వతి. నువ్వు నా కోసం ఏ త్యాగం చేసినా పర్లేదు, కానీ నువ్వు లేకపోతే మాత్రం నేను నిమిషం కూడా బతకలేనని మళ్ళీ చెప్తున్నాను. అట్లాంటిది ఏం లేదు పెద్దబాబు గారు, కట్టమేమీ కాదు. 3 రోజులు ఏం తినకుండా ఉండాలంతే. ఉంటాను. ఆకలితో ప్రతి వారం రోజులు పస్తులుండేటోళ్ళు. ఇడికొచ్చాక 3 పూటలు తినే అదృష్టం వచ్చింది, కానీ ఉపవాసాలు మాకు చిన్నప్పటి నుంచి నివాసాలు పెద్దబాబు గారు. అమ్మ పార్వతి, అమ్మవారి గుడికి వెళ్లి 101 బిందెల నీళ్లతో అభిషేకం చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. అయితే ఈ కష్టానికి జతగా ఇప్పటి వరకు నీ గుండెల్లోనే దాచుకున్న మంగళసూత్రాలు అమ్మవారి కనపడేలా బయటికి వేసుకోవాలి. ఆ తల్లి పసుపు కుంకాలద్దుకుని అభిషేకం చేసి ఇంటికి వచ్చి నీ భర్తకు ప్రసాదం అందించేదాకా నీ ప్రయత్నంతో మాంగళ్యాన్ని దాచుకోరాదు. ఇందాక లోపలున్నావు కదా. సర్వీస్ చేయడానికి నీకు కంఫర్ట్ గా ఉంటుందని వచ్చాను. అయినా రూమ్ లో ఎంతసేపు ఉంటాడు? బోర్ కొడుతుంది. అవునులే, ఇక్కడైతే పార్వతి కళ్ళ ముందు తచ్చాడుతుంటుంది కదా. ఇంట్లో పార్వతి ఒక్కతే లేదు, చాలా మంది ఉన్నారు. ముందు బ్రోకి ఏం కావాలో చూడండి. ఏం కావాలి దేవా? అరటిపండు కావాలి. యు మీన్ బనానా? ఎందుకు? బ్రో అడిగాడు, ఎందుకని నిన్ను అడగమనలేదు. తీసుకో. నువ్వు తిను. నువ్వు తినరా. నీలంకల్ నువ్వు తిను. అల్లరి చేయకూడదురా. 2 నాకేనా? తీసుకో దేవా, అడగగానే తీసుకొచ్చాను. హాయ్, బనానా. నాకు బనానా కావాలి. నీల్బాబు గారు, మీకు కావాలా? నేను తీసుకొస్తాను. అవును. ఆగు పార్వతి, నేను తీసుకో. హాయ్, నువ్వు ఇక్కడుండు, నేను తర్వాత తింటాను. చెప్పు దేవా. అరటిపండు కావాలి. అమ్మా, అంతా మింగేశావా? పెద్దబాబు గారు తినలేదు, నీల్బాబు తిన్నాడు. వీడొక కోతి, కొబ్బరి చిప్పైనా లాగేసుకుంటాడు. లాక్కోలేదు మేడం, దేవసార్ ఇచ్చారు. డిస్కషన్ ఎందుకు? వెళ్ళి తీసుకురా. తెస్తా. నా మొగుడికి ఆ మాత్రం సేవ చేసుకోలేనా? అబ్బో, వద్దా? తీసుకో దేవా. సరే, ఇక్కడ పెట్టాను, తీసుకో. ఎవరికి కావాలన్నా తీసుకోండి, సరేనా? నాకే. ఆహా, మళ్ళీ ఏంటి దేవా? పాలు కావాలి. సరే, తీసుకో దేవా. చెప్పు దేవా. టాబ్లెట్స్. సరే, తీసుకో. థ్యాంక్స్ అక్కర్లేదు దేవా, ఇంకో పని చెప్పకపోతే చాలు. సరే వెళ్ళు.
మళ్ళీ ఏంటి దేవా? ఏం లేదు, మషిన్ పనిచేస్తుందో లేదో చెక్ చేస్తున్నాను. చేస్తుందిగా, చాలే. అమ్మా, మహి, నా రూమ్ లో ల్యాప్టాప్ అరేంజ్ చేయి. ఓకే బ్రో, పద. అమ్మనే, నాకు కావాల్సిన పనులన్నీ పార్వతి చూసుకుంటుందని చెప్పేలా చేస్తాను నీలాంబరి. అబ్బా నొప్పి, అమ్మా నొప్పి, అయ్యో. అమ్మా, నా వల్ల అవ్వట్లేదు, నొప్పితో చచ్చిపోయేలా ఉన్నాను. అమ్మా, అబ్బా, అమ్మా. అలాగే తప్పకుండా. ఆంటీ, అయ్యో 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 అయ్యో, నా ఆశల కుంపటి ఇలా పడిపోయిందేంటి? నీలమ్మా, లే నీలమ్మా. ఏంటి పురిటి నొప్పులు ఎక్కువైందల్లా గావు కేక పెట్టావు? ఏమైంది నీలమ్మా? నీ జేజమ్మకి దండం పెట్టి పిండం పెట్టా. నడు పట్టేసి చస్త చతికిన పడితే సడన్ గా పైకి లేస్తే ఏం విరుగుతుందో తెలుసా నీకు? సారీ నీలు, నేను చదివింది బిఎస్సి కాదు, బిఏ. నాకు సైన్స్ అంత పెద్దగా తెలీదు. సైన్స్ తెలియకపోయినా కామన్ సెన్స్ తెలుసుండాలి కదా ఆంటీ. అమ్మా, నా నడుము విరిగిపోయిందిరా దేవుడు. కొట్టిన బెల్లే కొట్టి కొట్టి నేను మెట్లు ఎక్కి దిగి చచ్చేదాకా బాగా పులుసు చేసేసాడ్రా బాబు. ఎవరు? ఇంకెవరు? అత్తేవా. మంచానికి అతుకుపోయిన వాడు ఇంత పని చేశాడా? నీకు చెప్తే అర్థం కాదు, అర్థమయ్యేదాకా చెప్పడం నా వల్ల కాదంటీ. అబ్బా, ఏదైనా రాయంటీ. చాలేవమ్మా సంబడం. రాయడానికి నా పేరిట ఏమైనా ఆస్తులున్నాయా? నీ మొహం మండ. నేను ఆస్తులు రాయమనలేదు, ఆయిలో ఆయింట్మెంట్ రాయమన్నాను. మరి అలా చెప్పి చావచ్చు కదా. రా, బెడ్ మీద పడుకోబెడతాను. రా రా మెల్లగా. అమ్మా నొప్పొస్తుంది. అబ్బా నీ ఎక్కమ్మా. విశ్రాంతి తీసుకోకుండా ఆఫీస్ పనులు చేస్తున్నారు పెద్దబాబు గారు. ఏమండో శ్రీవారు, మీరు భోజనం చేస్తారా లేదా? ఆకలిగా లేదు పార్వతి. మీ ఆరోగ్యం బాగుండాలని అందరూ ఏమి తినకుండా ఉపవాసాలతో పూజలు చేయాలనుకుంటున్నారు. మీరు కడుపు నిండా తిని మందులు వేసుకుంటేనే కదా మామూలుగా తిరుగుతారు. మీరందరు కడుపులు మార్చుకుంటే నేను సంతోషంగా ఎలా తింటాను పార్వతి? తినరా అయితే? వద్దన్నాను కదా. 2 ముద్దలైనా తినాలా? తినకపోతే ఏం కాదులే. అట్టగా అయితే మీ ఇష్టం. ఏంటిది? నువ్వే? నానే. మీరు బుద్ధిగా తింటానంటే ముద్దకు ముద్దు పెడతాను. నిజంగానా? ఆట చూస్తే ఎట్టగా ఉంటది. అట్లాంటిది ఏం లేదు కానీ తినండి. నేను ఒప్పుకోను. ఇందాక చెప్పినట్టు చేయాలి. కట్టం కానీ కావాలంటే క్యాలెండర్లో ఇలా ఏం రాసిందో ఆ పని చేస్తాను. తినండి. ఏం చేస్తాం, కాంప్రమైజ్.
ముద్దేంటి ముద్దులేంటి పెద్దబాబు గారు, ఈ పార్వతే మీది. నీల్ 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 మహి పార్వతి నీల్ నీల్ పట్టేసుకున్నా. నీల్ నీల్ మహి అవునంటే అప్పుడు నువ్వు ఇంజెక్షన్ చేయించుకోవడానికి వెటనరీ హాస్పిటల్కి వెళ్ళాలి. ఎందుకంటే మా దున్నపోతుకి నేను అక్కడే ఇంజెక్షన్ చేయించాను. నువ్వు వెళ్ళు, నీకు ఇంత పెద్ద ఇంజెక్షన్ చేస్తారు. ఒరే కొండముచ్చు మొహవాడా, ఈ మిసెస్ హైదరాబాద్ ఫిగర్ లాంటి నన్ను జంతువులతో పోలిస్తావా? నిన్ను వదులుతావా లేదా? నువ్వే వదిలు. లేకపోతే నిన్ను పచ్చడి చేస్తాను. వ్రతం చేస్తున్న నీలంబరికి ఇడ్లీలో చట్నీగా చేసి పెడతాను రా నిన్ను. తప్పొస్తాను నిన్ను, వెళ్ళిపోస్తాను నిన్ను. వదలరా, వదులుతావా లేదా నిన్ను? వదలు వదలు, నువ్వు వదలు. అరే నీల్ 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 వదలరా నీల్ అయ్యో నీల్ ఆగరా నీల్ వద్దు నీల్ బాబు గారు వదిలేయండి. కొట్టేస్తా. ఆగరా నీల్ కొట్టేస్తా. నీల్ చంద్రశేఖర్, వీడు నువ్వు ఇంకో నిమిషం కూడా ఇక్కడ ఉంటే మర్యాదగా ఉండదు. ఏం చేశాడు మేడం? ఘట్టమనేని అఖిలాండేశ్వర్ తోడికొడలు గంగా భవాని జుట్టు పట్టుకుంటాడా? రాస్కెల్, నా కళ్ళకి కనపడకూడదు. వెంటనే ఇల్లు ఖాళీ చేయండి. వెళ్ళకండి, మీరు వెళ్తే అమ్మగారు తిడతారు. ఉంటే వాడిని కొడతారు. రేయ్ ఆపుతావా పిన్ని? మామ వచ్చిందంటే నీ పెత్తనం ఏంటని అరుస్తుంది. బా అంటే కామ్ అయిపో, మన టైం బాలేదు. సారీ మేడం. నీ సారీలు ఎవరికి కావాలి? చుట్టూ ఊడిపోతే నా గ్లామర్ మొత్తం పోయేది. శేఖర్, నీళ్ళని పక్కకు తీసుకెళ్ళండి. పార్వతి, ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. వెళ్ళండి. రేయ్! ఏం చేస్తావ్? రా నీల్. పెద్దబాబు, పెద్దబాబు, నాన్న. పెద్దబాబు, బాబు పెద్దబాబు, పెద్దబాబు ఏమైంది నాన్న? జాగ్రత్త, మెల్లిగలే. జాగ్రత్త నాన్న, నిదానంగా.
కూర్చో నాన్న. ఏమైంది నాన్న? ఏంటి నాన్న? ఏమైంది? నీకేం కావాలన్నా బజార్ నొక్కమని చెప్పాను కదా. చెప్పాను కదా నాన్న? ఏంటి నాన్న? ఏమైంది నాన్న? నీలాంబరి! నీలాంబరి! ఆంటీ! ఏమైంది బ్రో? ఆంటీ, ఏమైంది ఆంటీ? బ్రో ఏం లేదురా. ఇంట్లో 10 మంది ఉండి లాభం లేకుండా పోయింది. బజార్ నొక్కితే వచ్చేదాన్ని కదా దేవా. అయినా నువ్వు పూజలో ఉన్నావు కదా నీలు. అవును, పూజ గదిలో ఉన్నందుకు వినిపించలేదేమో ఆంటీ. నీలాంబరి పూజ చేస్తుంది అనుకుని నేను కూడా బజార్ నొక్కలేదమ్మా. మామ్, పూజలు పునస్కారాలు బాబీ చేస్తుంది కానీ బ్రో పనులు మాత్రం పార్వతి చేస్తేనే బెటర్ అనుకుంటా. అవునండి, తనకైతే బావకి ఎప్పుడేం కావాలో ఏం వండాలో తెలుసు. నీలంబర్కేం తెలుసు? అదెందుకు, ఈ పనులన్నీ నేనే చేస్తానుగా. చేసింది చాలు. గుడికెళ్ళి అభిషేకమైన సరిగ్గా చెయ్యి. పెద్దబాబుని పార్వతి చూసుకుంటుంది. అదెప్పటినుంచో చూసుకుంటుందక్క, నీకే తెలియట్లేదు. చూడు దాని మొహం ఎలా వెలిగిపోతోందో. పార్వతి, అమ్మగారు, పెద్దబాబు విషయంలో ఎటువంటి పొరపాటు జరిగినా క్షమించను. అట్టగే అమ్మగారు. అమ్మగారు, పెద్దబాబు గారిని నా కళ్ళల్లో ఎట్టుకొని సంటి బాబులా చూసుకుంటాను. ఎంత బాగా చూసుకుంటుందో చూస్తాం కదా. పదనీలమ్మా, అభిషేకానికి ప్రిపేర్ అవ్వాలి. ఆంటీ, మీరు నిశ్చింతగా ఉండండి ఆంటీ. మీరన్నా బావన్నా పార్వతికి ప్రాణం, ప్రాణంలాగే చూసుకుంటుంది. జాగ్రత్త నాన్న. రెస్ట్ తీసుకో. ఓకే డాడ్. అందరి సహకారం ఎలా ఉన్నా పెద్దబాబుకైతే ట్రీట్మెంట్ కావాలండి. దేవుళ్ళ ఆశీర్వాదం ఉండనే ఉందగిలా. కానీ డాక్టర్లు మందులు ఇవ్వాలి అంటే తన మీద జరిగిన విషప్రయోగం ఏంటో తెలియాలి అన్నారు. అది తెలిస్తేనే విరుగుడేంటో ఇస్తామని అన్నారు. ఆ రోజు మనందరం వెళ్ళాక పెద్దబాబు గుడికొచ్చాడు. పూజలో కూర్చునేదాకా చాలా హుషారుగా ఉన్నాడు పెద్దబాబు. ఆ తర్వాత నీలాంబర్నింటికి తీసుకొచ్చాకే కుప్పకూలిపోయాడు పెద్దబాబు. అంటే కనబడకుండా పోయిన నీలాంబర్ ఇంటికొచ్చాకే ఏదో జరిగింది. కిడ్నాప్ గురైన నీలాంబరి రావడానికి, దేవా హాస్పిటల్కి వెళ్ళడానికి ఏదైనా సంబంధం ఉందా? ఒక్క నిమిషం అండి. నమస్కారం అమ్మా. నమస్కారం శర్మ గారు. చెప్పండమ్మా. మొన్న భూలక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాం కదండి. ఆ రోజు మీ గుళ్ళోకి వచ్చినప్పటి నుంచి ఇంటికి వెళ్లేదాకా ఏం జరిగిందో కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది కదా, అది నాకు కావాలి. తప్పకుండా అమ్మా, పంపిస్తాను. థ్యాంక్స్ అండి. అక్కడ ఎవరైనా విష ప్రయోగానికి పాల్పడుంటే వాళ్ళంతూ చూస్తానండి. దొరకలేదు సార్. బ్లూటూత్ ఆన్ చేసినా కనెక్ట్ అవట్లేదు. నీ లాకెట్ ఎక్కడ పడేసి ఉంటాడు ఐష్? బయటెక్కడైనా పారేసుకుని ఉంటాడేమో. నీలాంబరియ చంద్రముఖి అని నిర్మించడానికి అదొక్కటే ఆధారం అనిపిస్తుంది. మై, ఈ ల్యాప్టాప్ నీల్కివ్వండి. వద్దు సార్, దాన్ని కూడా పాడు చేస్తాడు. పర్లేదు శేఖర్, ఇంకోటి కొందాం.
అది పోతే 10 కొందాం, 100 తీసుకొద్దాం. నీ ల్యాప్టాప్తో ఆడుకుంటూ ఇల్లంతా తిరుగుతుంటాడు. ఏదో ఒక టైంలో బ్లూటూత్ ఆన్ అయి స్వీట్ ఆర్ట్ అనే డివైస్ కి కనెక్ట్ అయినట్టు చూపిస్తుంది. అప్పుడు ఆ లాకెట్ ఎక్కడ పడిందో తెలిసిపోతుంది. ఎక్సలెంట్ ఐడియా బావా. ల్యాప్టాప్ లేనిపోయినా పర్వాలేదు, మనకి సాక్ష్యం దొరకడం ముఖ్యం. ఆ రోజు నేను పార్వతి గులాబ్ జామ్ వండినప్పుడు కూడా నీల్ స్వీట్ ఆర్ట్ పాస్వర్డ్ ని తనకు తెలియకుండానే ఓపెన్ చేశాడు. అప్పుడే నీలాంబరి ఫోటో కనిపించింది. ఎస్ బ్రో, బట్ బై మిస్టేక్ ఏదో బటన్ నొక్కడం వల్ల ఫైల్ క్లోజ్ అయిపోయినట్టుంది. నీల్, ఆ రోజు ఏ బటన్ నొక్కావో గుర్తుందా? నాకేం తెలీదు. ఇదిగో ల్యాప్టాప్ ఇస్తే నేను ఆడుకుంటాను. ఇస్తావా? తీసుకో నీల్, ఇది నీదే. వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఇదిగో నీల్ అంకుల్ బ్యాడ్ ఫ్రెండ్. నేను ఆడుకుంటాను. టాటా టాటా బాయ్. నీలాంబరి ఆట కట్టించే రోజు ఎంతో దూరంలో లేదు. నేను కింద పడ్డా పైకి లేస్తాను, కానీ తను ఒక్కసారి అమ్మ కాలు కింద పడిందంటే లేవడం కాదు కదా, ఇక ఈ జన్మకు కనపడదు. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, అమ్మా, 8, 9. అమ్మో, 101 బిందెలతో అభిషేకం చేయాలా? అన్నిసార్లు మెట్లెక్కి దిగితే నేను 50 బిందెలకి చచ్చిపోతాను రా దేవుడు. నీలాంబరి, అనవసరంగా వ్రతం చేస్తానని ఛాలెంజ్ చేసి నీ చావు నువ్వే తెచ్చుకున్నావు కదే. నువ్వే తెచ్చుకున్నావు. నీలమా, ఎక్కడ చచ్చింది ఇది? గదిలో కూడా లేదు. బాత్రూంలో ఏమైనా ఉందా? నీలమా, ఎక్కడ చచ్చిందబ్బా ఇది? నీలమా, ఏమైంది నీలమ్మా? మూలిగే నక్క పైన తాటకాయ పడ్డట్టు బ్యాక్ పెయిన్ తో చేస్తుంటే ఇప్పుడు నువ్వు కాలు తొక్కుతావని అంకమ్మా. నొప్పిగా ఉందా నీలమ్మా? 80 కిలోల మొద్దు కాలు మీద పడితే నొప్పేదా చీపురు? 80 లేనిప్పుడు మా ఆయన మీద బెంగతో 1/2 కిలో తగ్గాను నీలమ్మా. నువ్వేంటి కింద కూర్చున్నా? నేను బెడ్ మీద పడుకొని అటు ఇటు దొరలే భాగ్యం లేదు కదా అంటమ్మా. అయ్యో, వ్రతం చేయాలి కదా. దేవ దెబ్బకి నా పూసలన్నీ కదిలిపోయాయి ఆంటీ. ఇప్పుడు 101 బిందెలతో అభిషేకం చేయాలా? అమ్మో, నేను చచ్చిపోతాను ఆంటో. సేవ్ మీ ఆంటీ. అబ్బా, ప్లీజ్ ఆంటీ, సేవ్ మీ ఆంటీ, ప్లీజ్ ఆంటీ, సేవ్. చిన్న సైజ్ ఐడియా ఒకటి తట్టింది. బిందెలతో కాకుండా చెంబుతో 101 సార్లు జలాభిషేకం చేస్తే సరిపోతుంది కదా నీలమ్మా. ఆంటీ, అబ్బా, బ్రిలియంట్ ఐడియా. కానీ దానికి దేవుడు ఫీల్ అవ్వడు కదా అమ్మా. భగవంతుడు ఏమైనా బంధువా ఫీల్ అవ్వడానికి? సర్వాంతర్యామి. పాపాలు చేసినా లెంపలేసుకుంటే క్షమించాను పో అనే చంటి పిల్లాడు దేవుడు. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.